నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గత పరిపాలన చూస్తున్నారు, ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా చూస్తున్నారు. ప్రజలు ఏ పరిపాలన హ్యాపీగా ఉన్నారంటారు? పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే బీఆర్ఎస్ పరిపాలనలో ఒక దొరల పరిపాలనలాగా జరిగింది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా సరే 70 సంవత్సరాలు 80 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కాబట్టి ఇంతకుముందు తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో విధంగా కనీసం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అయినా కొద్దిగా మనకి ఆటోమేటిక్ లాగా ఉండి కొద్దిగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రయత్నం చేస్తే ఏ విధంగా తయారైందంటే మన కళాయిల నుంచి వెళ్ళి పొయ్యిలో పడ్డట్లు అయిపోయింది మన పరిస్థితి. కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడన్నా సరే వాళ్ళు అభివృద్ధి చేశారా చేయలేదా పక్కకు పెడితే కనీసం జనాలలో ఆ అభివృద్ధి అనే పదం అనేది ఒకటి వినపడుతుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ విన్నామండి. నన్ను నిలువునా కోసినా కూడా నా దగ్గర ₹1 లేవు అనేసి పబ్లిక్ మీటింగ్లో ఆ విధంగా మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రిగా నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయో ఏ పరిస్థితులు ఎట్లున్నా సరే సర్దుకుపోయి ఇంటి పెద్ద ఏ విధంగా ఉండాలంటే ఇంటి పరిస్థితులు ఎట్లున్నా సరే పైకి మాత్రం గంభీరత్వంతో ఉండి మన దగ్గర లేకపోయినా సరే ఉన్నట్లుగా చూపించి పక్క దేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి కంపెనీలు రప్పించుకునే విధంగా ఉండాలి. కానీ అసలు మన దగ్గర ఏమీ లేదు, నన్ను నీరు నాకు స్నేహం లేదు, నేను ₹1 లేని అంటే ఇప్పుడు ప్రజల పైన ఏమో కావాలి, రోడ్డు మీద పడిపోవాలా? అదే ఎన్నికల ముందు ఇదే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బళ్ళా బుద్ధి ఆ రోజు చెప్పారు, మాకు తెలుసు, మాకు అనుభవం ఉంది, మీ సంపాదనను ఎట్లయినా సంపాదించగలుగుతాం, ఏ విధంగా మేము తీసుకురాగలుగుతాం, మీ సంపద సృష్టించగలుగుతాం, ఈ అప్పులు నమ్మ సంగతి మాకు తెలుసు. ఆ రోజు ప్రెస్ వాళ్ళు అడిగారు కూడా, ఇంత అప్పులు ఉన్నాయని మీరు అంటున్నారు కదా, మీరు ఎట్లా చేస్తారంటే మీ సంపద సృష్టిస్తాం, కంపెనీలు తీసుకొస్తామని చెప్పారు. కానీ ఈరోజు మాత్రం మా వల్ల ఏది కాదు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం మాత్రం చాలా శోచనీయం. ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడడం కూడా చాలా తప్పు. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన మీరు చూసి చెప్తున్నారు, ఇప్పుడు అంత నెగిటివ్ జరుగుతుందని చెప్తున్నారు. అయితే పథకాలు కొంతమందికి అందినాయి అంటున్నారు కదా సార్. ఇప్పుడు మన ఫ్రీ బస్సెస్ కానివ్వండి, ఇవన్నీ అందుతున్నాయి అంటే కదా. మన రైతాంగం వచ్చేసరికి 2 లక్షల రుణమాఫీ, ఇలాంటి మంచి స్కీమ్స్ కూడా తెచ్చారని చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఆయన చెప్పింది 422 హామీలు, ముఖ్యమైన అన్నింటిలో 6 హామీలు చెప్పారు. ఒకటి ఫ్రీ బస్సు ఒక్కటి. ఇప్పుడు ఏదైనా పని ఉంటే మనం బస్సు ఎక్కుతాం, కానీ పని లేకుండా అయితే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అయితే బస్సు ఎక్కగా వాళ్ళకి ఇంటి పనులు ఉంటాయి, ఇంటి బాధ్యతలు ఉంటాయి, ఏదైనా అవసరం ఉంటుంది, అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగానే ఉన్నది. ఇంకోటి రైతాంగం గురించి 2 లక్షలు అనేది ఆయన ఎప్పుడు చెప్పలేదండి. ఎంత రుణమాఫీ మీరు ఈరోజు మా డబ్బులు ఉంటే తీసుకోండి, అది క్లియర్ చేయండి, మళ్ళీ తీసుకోండి, రుణం తీసుకోండి, రేపు వచ్చి మేము చేస్తామన్నది. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్టడీ చెప్పారు, మీ 2 లక్షల కంటే ఎక్కువ మేము రుణమాఫీ చేయలేము అనేసి చేతులు ఎత్తేసారు. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, ఈ ఉచిత పథకాలు అనేది ఉండటం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నాం అభివృద్ధి. ఆ మాట ఎన్నికల ముందు చెప్పుకుంటూ ఉంటే జనాలు నచ్చితే చేస్తారు, నచ్చకపోతే వేయరు. అది మీరు చెప్పిన తర్వాత దాన్ని ఇంకా మీరే మాట తప్పుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన మాట తప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిన మాట తప్పారు, చివరి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కూడా ఆయన ఏ క్షణాన ఎప్పుడు ఏది మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఓకే సార్, ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఏ పార్టీ ఉండబోతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో? మళ్ళీ బీఆర్ఎస్కి మొగ్గు చూపే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇంకొక విషయం, బీఆర్ఎస్కి అయినా సరే మన కాంగ్రెస్కి అయినా సరే కరెక్ట్ అయిన ప్రత్యర్థి చేయగలిగిందంటే కూటమి ప్రభుత్వం రావాలి తెలంగాణలో, బీజేపీతో కూడిన టీడీపీ ప్రభుత్వం రావాలి. అభివృద్ధికి ఇటు మన పక్క రాష్ట్రం చూస్తున్న ఆంధ్రప్రదేశ్, వాళ్ళ ఇద్దరి మధ్య సత్సంబంధం ఉండడం వల్ల అన్ని రకాల కంపెనీలు రావడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకుంటున్నారు. కానీ మన ప్రభుత్వం ఏంటంటే మనకి ప్రెస్టేజ్ అయిపోతాం. మనం మోడీ గారిని అడగాలంటే ఇబ్బందే, అక్కడికి పోయి మనం ఏదైనా ప్రాజెక్టులు అడగాలనే ఇబ్బంది. అసలు ముఖ్యమంత్రి గారు అసలు ఆయన చేసే పనులు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందంటే, అన్న దగ్గర ఏవీ లేవు అంటే ఎవరు వచ్చి ఏమిస్తారు? పథకాలు ఇవ్వాలంటే కనీసం మన దగ్గర ఎంత ఉంది, మా హైదరాబాద్లో ఇట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఇట్లా ఇన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఈ విధంగా ఉంటే మా దగ్గరికి రాండి రాకుండా ఈ మధ్య బయట డెలిగేషన్ వాళ్ళని పిలిచి మనం ఇంట్లో చూపించి మనం పెట్టుబడి తెచ్చుకోవాలి. కానీ అందగత్తెలను పెట్టుకొనేసి క్యాట్ వాక్ చేసినంత మాత్రం మనకి ఎటువంటి రావండి. ఆయన గారు ఈ మధ్య అంటున్నారు, వాళ్ళు వస్తే మనకి ఎక్కువ సంపాదన బయట నుంచి కంపెనీలు వస్తాయి, వాళ్ళు చూస్తే కంపెనీలు ఎందుకు వస్తాయండి? అది ఎంత షేమ్ అసలు. ముఖ్యమంత్రి గారు మాట్లాడేదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నది.
ఏదైనా డెలిగేట్స్ పట్టుకొని కంపెనీ వాళ్ళ నుంచి పట్టుకొని మా రాష్ట్రం ఇట్లుంది, మాది ఇట్లా అభివృద్ధి ఉంది. గతంలో చంద్రబాబు గారు అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చి చూపించిండు. ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ బెంగళూరు వెళ్ళేది ఒక చిన్న కప్ ఆఫ్ టీ ఇచ్చి ఎయిర్పోర్ట్లో మనకు హైదరాబాద్ తీసుకురావడానికి ఆయన దోహదపడిండు. ఐటీఎల్ కావడం కోసం అమెరికాలో రోడ్ల వెంబడి ఫైల్ పట్టుకొని తిరిగిండు. నువ్వేం చేస్తున్నావు చెప్పు, ఒక్కటేనా ఇవో ఇది నేను తెలంగాణ కోసం ఇది చేస్తున్నాను. నీకు ఏ కాడికి ఢిల్లీకి దేనికి పోతున్నావు అంటే మీ నాయకులకి సర్ది చెప్పడానికి, మీ లోపల ఉన్న నాయకుల్ని సర్ది చెప్పడానికి, వాళ్ళ పదవుల కోసం తప్ప ఇంకా దేనికి కోసం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం నువ్వు ఏ రోజు ఏది కష్టపడలే. మళ్ళీ తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం రావాలి. కూటమి ప్రభుత్వం వస్తేనే మళ్ళీ అభివృద్ధి, జనాలకి నమ్మకం అన్నీ ఉంటాయి. అయితే మీరు కూటమి ప్రభుత్వం అంటున్నారు, ఇప్పుడు నేషనల్లో మనకి చూస్తే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి. పహల్గామ్లో జరిగిన అటాక్, ఆ పహల్గామ్లో జరిగిన అటాక్ మన నేషనల్ సెక్యూరిటీ కొంచెం భంగం కలిగించింది. ఈ కూటమి అంటే ఎన్డీఏ గవర్నమెంటే కదా అక్కడ పైన ఉన్నది. సో ఏమంటారు దీనిపై మీ అభిప్రాయం? పహల్గామ్లో అది ఎప్పుడైనా సరే అండి, అది కాశ్మీర్ ఆల్రెడీ చాలా ప్రెజెంట్ అయిపోయింది. అది అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిన విషయమే తప్ప అంటే ఇది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎప్పుడు ఆరోపించలేదండి. అది సర్జికల్ స్ట్రైక్ అయినా ఆరోపిస్తుంది, ఇది పహల్గామ్ని ఆలోచిస్తారు. వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, ఏదో ఎన్నికల కోసం ఈ విధంగా అన్నారు. అందుకే మోడీ గారు ఒక్కటే మాటతో చెప్తున్నారు, 1 నేషన్ 1 ఎలక్షన్. అది కనుక తీసుకొచ్చారనుకోండి, మధ్యలో ఏ అభివృద్ధి చేసినా ఏ కార్యక్రమం జరిగినా దాన్ని ఎన్నికలకి ముడిపట్టడం అనేది కాంగ్రెస్ ఈయన చరిత్రలోనే ఉన్నదండి. అట్లానే ఇంకో మాట చెప్పమంటారా, మీరు ఇంతకన్నా సెక్యూరిటీ అంటారా, నాకు తెలిసినంత వరకు 2013లో అనుకుంటాను దిల్సుఖ్నగర్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగింది హైదరాబాద్లో. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది, రాష్ట్రంలో ఉంది. దిల్సుఖ్నగర్లో నడిబొడ్డులో 2 చోట్ల బాంబ్ బ్లాస్ట్ అయితే అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? అప్పుడు కూడా వాళ్ళు రాజకీయాలకి వాడుకోవడం కోసం బాంబు పెట్టించారా? సెక్యూరిటీ వాళ్ళ అప్పుడు కూడా వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లమే కదా. నరం లేని నాలుక 100 మాట్లాడుతుందండి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేదానికి మన రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి చెప్పొచ్చండి. ఇప్పుడు ఈరోజు నేను ఎలా జరిగింది, చార్మినార్ సెంటర్లో ప్రాబ్లం ఒకటి జరిగింది. 16 మంది సజీవదనం అయ్యారు. దానికి ఎవరు కాను? అదే మరి ఇదే పొన్న వెంకటేశ్వరరావు గారు నిన్న ఈరోజు పొద్దున ఇంటర్వ్యూలు ఏమంటున్నారు, దీన్ని రాజకీయం చేయొద్దని. అంటే వాళ్ళు చేస్తే నీతి, యువతులు చేస్తే రాజకీయము. అది చెప్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళకి 2 నాయకులు ఉంటాయి. వాళ్ళకి అవకాశం బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్పై మీ అభిప్రాయం ఏంటి? మన దేశంలో ఆడపడుచులకి సింధూరం అనే దానికి ఒక ప్రావీణ్యం ఉన్నది, ప్రాముఖ్యత ఉన్నది. ఆ సింధూరాన్ని భారత మహిళ కోల్పోయినందుకు గాను అదే మహిళలు ఇద్దరు కలిసి చాకచక్యంగా పాకిస్తాన్ వాళ్ళ మీద బాంబులేసి వాళ్ళు విజయం సాధించి ఆ సింధూరం అనేది మళ్ళీ భరతమాతకి తిలకని దిద్దారండి. అయితే బీఆర్ఎస్లో మన రాకేష్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం వల్ల హిందువుల్లో ఏ మహిళలు కూడా సింధూరం వేసుకోవట్లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? సార్, నాకు తెలిసినంతవరకు హిందుత్వం నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే సింధూరం అనేది లేకుండా అయితే ఎవరు ఉండరండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, బీఆర్ఎస్ వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకొని అనగారిపోయారు. మళ్ళీ కుంకుమ గురించి మాట్లాడే స్థాయి ఎవరికి లేదండి భారత మహిళలకి. అయితే ఆపరేషన్ సింధూర్ తెచ్చింది బీజేపీ అంటే కదా, ఆర్మీ జవాన్లు చేయలేదంటే కదా. అంటే హిందుత్వం అంటే బీజేపీ, ఇట్లాంటి పేర్లు పెడితే బీజేపీ. అసలు బీజేపీ పార్టీకి ఆర్మీకి ఏ సంబంధం అండి? చేసింది ఆర్మీలో 2 ఆడబిడ్డలు, మన భారతవనిలో ఉన్న బిడ్డలు 2 కలిసి సోఫియన్ ఖురేషి మన ఓమికా సింగ్. ఏంటండి? సోఫియన్ ఖురేషి, ఓమికా సింగ్ వాళ్ళిద్దరు కలిసి చేశారు. ఈరోజు భారత మహిళలకి ఏ సింధూరం పోయిందో భారతవనికే సింధూరం అనేది దిద్దారండి. ఓకే. అయితే వీళ్ళు చెప్తూ ఇంకో ప్రెస్ మీట్లో త్రివిధ దళాలు ఎందుకు పెడుతున్నాయి, మోడీ ఎందుకు పెట్టట్లేదు అనేసి ఇదే రాకేష్ మొన్న క్వశ్చన్ చేశారు ఒక సాక్షి టీవీ డిబేట్లో. మన త్రివిధ దళాలు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు, మోడీ పెట్టొచ్చు కదా ప్రెస్ మీట్ అని చెప్తున్నాడు. ఏమండి, మోడీ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అది ఎక్కడ ఆయన భారత జనతా పార్టీ నుంచి పెట్టలేదు, ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక భారత ప్రధానిగా బాధ్యతగా పెట్టారు. ఈ త్రివేదనలో అక్కడ జరిగే సిచ్యువేషన్స్ అన్ని ప్రతిదీ వాళ్ళు అప్డేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ముఖ్యమంత్రి ఎందుకు పెట్టకూడదు? ఓకే
ఓకే సార్, ఇప్పుడు మీరు కూటమి సర్కార్ ఇక్కడ తెలంగాణ రావాలనుకుంటున్నారు కదా, ఇక్కడ టీడీపీని అలౌ చేసే ఛాన్స్ ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో? అక్కడ ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ టీడీపీ వచ్చేసరికి క్యాడర్లో ఉంది, కానీ నాయకులంతా వేరే వేరే పార్టీలో, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మన అక్కడ వరంగల్ వచ్చేసరికి దయాకరే కానీ మనకు మెయిన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు ఇప్పుడు కడియం శ్రీహరి కానీ వీళ్ళందరూ సో మనకి ఈ కార్యకర్తలు ఎవరైతే పెంచి పోషించారో వీళ్ళందరూ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు నాయకత్వం అనేది టీడీపీ క్యాడర్లో ఉందా? గతంలో కూడా ఇంతకుముందు కూడా కొన్నిసార్లు కొంతమంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్పారు, ఇది ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఫ్యాక్టరీ. ఎప్పటికప్పుడు కార్యకర్తలు వాళ్ళే లీడర్ లేదు. తుమ్మల నాగేశ్వరరావు లీడర్ మొదట, దయాకర్ ఏమన్నా మొదటి లీడర్. ఆ రోజు అన్నగారు గుర్తించి ఇచ్చిన సీటు. ఈరోజు చంద్రబాబు గారు కరెక్ట్గా నెలకు ఒక్కసారి, లోకేష్ గారు ఒక్కసారి తెలంగాణలో కనుక పర్యటిస్తే, ఈ మధ్య 2-3 సంవత్సరాల క్రితం ఖమ్మంలో జరిగిన ఎన్నికలు ఎక్కడ ఎవరికి ₹1 ఏ బస్సులు పెట్టలేదు, ఏది పెట్టలేదు. ఎంతమంది వచ్చారో అందరికీ తెలుసు. తెలంగాణ ఆంధ్ర ఒక్కసారి ఉలిక్కి పడ్డది కూడా. బాబు గారు ఒక్కసారి అట్లా వచ్చి ఆయన క్యాడర్ని ఇట్లా చూసుకుంటే చాలు, మా కార్యకర్తల్లోనే గట్టి పవర్ఫుల్ లీడర్లు ఉన్నారు. అవకాశం ఇస్తే చాలు. ఆయన మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినప్పుడు ఏమున్నది ఆయనకి తెలుసా అండి? ఇప్పుడు లీడర్ అంటున్నాం, ఫస్ట్ టైం లీడర్ కాదు కదా. అవకాశం ఇస్తే ప్రతి ఒక్కళ్ళ లీడర్లు, కార్యకర్తలే మా దాంట్లో లీడర్లు. మేము ఎక్కడి నుంచి స్పెషల్గా తెచ్చుకో, మాకు పారాషూట్ లీడర్లు అవసరం లేదు. ఏదో ఆ పార్టీ నుంచో ఈ పార్టీ నుంచి అక్కడ ఉన్న కార్యకర్తల్ని మా బాబు గారు కాపాడుకొని వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వెన్నుదండుగా ఉంటే మాత్రం అది అవతల ఉన్న కొండనైనా సరే ఢీ కొండని సిద్ధం. మన టీఎన్టీసీలో కూడా మీరు గెలిచిన దాఖలు, మన సారపాక కార్మిక ఎలక్షన్స్లో గెలిచారంటే కదా? మొన్నే కదా, అంతకుముందు కూడా టీఎన్టీసీ నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది. కార్మికుల్లో ఉంది, కర్షకుల్లో ఉంది, ఉద్యోగస్తుల్లో ఉంది. ఇప్పుడు కొంతమంది టీచర్ల దగ్గరికి వెళ్తే ఆయన పుణ్యమే అంటే, చంద్రబాబు గారి పుణ్యమే అంటే ఈరోజు మేము ఉద్యోగాలు చేస్తున్నామని. అప్పుడు వేసిన డిఎస్సీలు కానీ, ఐటీ వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, ఖమ్మంలో చూస్తే వర్త సంఘం మన ఇక్కడ ఉన్న అభివృద్ధి గురించి చూస్తే ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు, వ్యాపారస్తులు కానీ చెప్తారు. ఈరోజు వ్యాపారాలు చూడండి పరిస్థితి, గతంలో వ్యాపారాలు చూడండి, టర్నోవర్ చూడండి. మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, ఇక్కడ జెండా ఎగరాలి. ఈ 100 ఏళ్ల చరిత్ర చెప్పుకున్న కాంగ్రెస్ ఎందుకు పనికి రాకపోతుంది? ఉద్యమం నేనే తీసుకొచ్చాను, నా వల్లే అవుతుందని చెప్పుకుంటున్న డబ్బాలు కొట్టుకున్న కేసీఆర్ పరిస్థితి కూడా ఆల్రెడీ ఇప్పుడు ఏం లేదు. ఈ ముందు కూడా ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులను దాటేసి ఇక్కడ కూటమి సర్కార్, కూటమి పార్టీలు ఇక్కడ మన స్థానిక ఎలక్షన్స్లో, ఈ కార్పొరేషన్స్లో, ఈ మున్సిపాలిటీస్లో విజయం ఎలా సాధిస్తుంది అనుకుంటున్నారు? మీరు సంవత్సరం నుంచి చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న మంత్రులకి ఎక్కడ కూడా సమయోజి లేదు. చెప్పిన హామీల గురించి ముఖ్యమంత్రి తనకి చెప్పుకుంటాను కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులు ఉండటమే, ముగ్గురు మంత్రులు ఉండటమే ఖమ్మానికి ఉన్న పెద్ద ప్రాబ్లం. ఒక్క మంత్రి ఉంటే పర్వాలేదు, 3 మంత్రులు ఉండేసరికి ఒక మంత్రి ఏదైనా మంచి చేద్దామంటే 2 మంత్రి భయం. ఎందుకంటే అతని అభివృద్ధి ఇతను ఎన్కాష్ చేసుకుంటాడని. కాబట్టి వీళ్ళు 3 దారులు ఉన్నది. మా 3 కూటమి కూడా ఒకటే దారి, ఆ ఒక్క దారిలో వెళ్తాం. అటు చంద్రబాబు గారు చెప్పింది, మోడీ గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఒకటే మాట చెప్తారు, ఒకటే ఉండదు. కానీ 3 మంత్రులు వాళ్ళ సమయోజి లేదు. కాబట్టి మా విజయం కూడా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఖమ్మంలో టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది. ఇది 2 పార్టీలకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? బీజేపీకి అండ్ జనసేనకి? తప్పకుండా అండి. ఇప్పుడు అట్లనే బీజేపీని, ఇప్పుడు ఇక్కడ ఖమ్మంలో మాది ఉండొచ్చు, వేరే జిల్లాలో బీజేపీ ఉండొచ్చు, ఇంకో జిల్లాలో జనసేన ఉండొచ్చు. కానీ అన్ని జిల్లాలను కలుపుకుంటూ, అన్ని పార్టీలను కలుపుకుంటూ, ఎక్కడ ఏ జిల్లాలో ఏ పార్టీకి పవర్ ఉందో దానికి తగ్గట్టు సీట్లు ఇచ్చి సర్దుబాటు చేసి మళ్ళీ విజయం వైపు తీసుకురావడానికి దోహదం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ ఇప్పుడు కూటమి నుంచి స్థానాలు గెలిస్తే, ఈ స్థానాలు గెలిచిన తర్వాత ఇక్కడ ఫండ్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళే ఉన్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, పైన ఫండ్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? ఎవరండి ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ జోబుల నుంచి ఇవ్వట్లేదు, మనం కట్టిన డబ్బుల నుంచి ఇస్తున్నాం, పోరాడతాం.
గట్టి పోరాడతాం, నిలదీస్తాం, ఎమ్మెల్యేలు ఎక్కడిక్కడ పక్కడ బంది కట్టడి చేస్తాం. మాకెందుకు మా డబ్బులు, మా గ్రామానికి రావాల్సిన ప్రాజెక్ట్ డబ్బులు ఎందుకు రావు? వాళ్ళ జోబులో డబ్బులు అంటే ఇవ్వాల్సిందే. ఈ గ్రామానికి ఇంత ఫండ్, ఈ మండలానికి ఇంత ఫండ్ అని ఉన్నప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు ఎవరైనా చెప్పడానికి? గ్రామాలలో వచ్చే ఫండ్స్ అన్నీ రాష్ట్రం నుంచి వచ్చేవి కావండి. ఇప్పుడు మనకు వచ్చే సన్న బియ్యం గురించి కానీ ఏదైనా చాలామంది మేము ఇస్తున్నాం వాళ్ళు ఇచ్చేది ఓన్లీ ఒక 10%. 90% సెంట్రల్ నుంచి వస్తుంది. సెంట్రల్ ఏముంది? కూటమి ప్రభుత్వం ఉంది. మా డబ్బులు మాకు వస్తాయండి. వచ్చేస్తాయి. ఓకే, కార్పొరేషన్లో అమృత్ కింద వస్తాయంటారు. వస్తాయి. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ కూటమి సర్కార్, కూటమి ప్రభుత్వం స్థానిక ఎలక్షన్స్ ఉంటే కాంగ్రెస్కి చావు దెబ్బ కన్ఫర్మ్ అంటారు. 100%. ఒక్కసారి కూటమి కింద స్ట్రాంగ్ అయిందంటే ఎక్కువ కాలం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో సమయించలేదు. గత చరిత్రలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ముఖ్యమంత్రి ఒకే విధంగా పరిపాలించిన ఒక రాజశేఖర రెడ్డి తప్ప అంతకుముందు కానీ తర్వాత కానీ ఏం జరగలేదు. ఓకే, లాస్ట్ చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా, మంత్రులే కాకుండా అధికారులు కూడా అసలు రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు మర్చిపోతున్నారు? అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న ఏంటది ఒక జల సముద్రంలో కూడా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటా ప్రస్తావించిన దాఖలు ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి? అసలు మూడో ముఖ్యమంత్రి మనం చూడబోతున్నాం. విషయం ఏంటంటే కాంగ్రెస్లో అసలు జనరల్గా ఏదైనా రాజకీయాల్లో రావాలంటే ఒక ముఖ్యమంత్రి హోదా రావాలంటే ఆ స్టెప్ బై స్టెప్ ఈ పారాషూట్ ముఖ్యమంత్రి ఈయన పారాషూట్ ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకొస్తే ఒక పిల్లోడిని 5th క్లాస్ నుంచి డైరెక్ట్ 10th క్లాస్ వేస్తే వాడు 10th క్లాస్ అవుతాననేది కూడా వాడికి సోయి ఉండదు. పారాషూట్ ముఖ్యమంత్రి నేను, పారాషూట్ ముఖ్యమంత్రి ప్లస్ ప్రీపెయిడ్ ముఖ్యమంత్రి. ఈ ప్రీపెయిడ్ ముఖ్యమంత్రి ఏ రోజుకి ఆ రోజు పోస్ట్ పోడ్ అయితే పర్మనెంట్ నెలకు ఒకసారి కడతాం. ప్రీపెయిడ్ అంటే ప్రతి నెల డబ్బులు చేయకపోతే మళ్ళీ ఆగిపోతుంది. ఆయన పేరు కూడా ఆయన మర్చిపోయే పరిస్థితి. అల్లు అర్జున్ ఏదో తప్పు చేసిన అన్నది, దాని తర్వాత వాళ్ళ మంత్రివర్గం మొత్తం అంతే చేసింది. చివరికి ఈ మధ్య మీటింగ్లో కూడా ఆయన డైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నాడు. మా ముఖ్యమంత్రి ఆయన కాదని ఇండైరెక్ట్గా ఒప్పుకోండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా ఇంకోటి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఏలిన వాళ్ళు. కాంగ్రెస్ అంటే కొంతమంది పేర్లు వస్తాయి, టీడీపీ అంటే కొంతమంది పేర్లు వస్తాయి, బీజేపీ అంటే కొంతమంది పేర్లు వస్తాయి, కమ్యూనిస్ట్ అంటే కొంతమంది పేర్లు వస్తాయి. ఈయన పేరు ఎక్కడ లేదు కదా. ఒకవేళ ఈయన తీసేస్తే ఈయన పార్టీ జంప్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనేసి అంటున్నారు. ఒకవేళ టీడీపీకి వచ్చే ఛాన్స్ ఉందా? టీడీపీకి అయితే నాకు తెలిసినందుకు రాడండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడు. ఇక్కడ కార్యకర్తలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే ఈజ్ అన్ఫిట్ ఫర్ సీఎం. ఇతనికి అన్ఫిట్. ఇతనికి వచ్చి ఏం చేయగలుగుతాం? ఒక సభల్లో మాట్లాడి బూతులు మాట్లాడటం తప్ప ఒక సబ్జెక్ట్ పరంగా కానీ బయట దేశాలకు వెళ్ళి కంపెనీస్ నుంచి ఫండ్ రిలీజ్ చేసి కానీ మా వాళ్ళు కూడా అంటున్నారు ఒక ముఖ్యమంత్రిగా, ఒక రేవంత్ రెడ్డి కదా ఏదో చేయగలుగుతున్నారు అంటున్నారు. అదృష్టం అని మా టీడీపీని చేయగలేదు. మాకు ఆ బ్యాడ్ నేమ్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.